ఆ యూరియా వాడకం డబల్. గత 10 ఏళ్లలో రెట్టింపైన వినియోగం అంటూ చూస్తున్నాం. ఎకరానికి 170 కిలోలు. రాష్ట్రంలో రైతులు పరిమితికి మించి యూరియా వాడుతున్నారు. దేశవ్యాప్తంగా ఎకరానికి సగటున 100 నుంచి 120 కిలోల యూరియా వాడకం ఉండగా తెలంగాణలో ఇది 170 కిలోలకు చేరింది. యూరియా ధర తక్కువ ఉండటం, ఎంత యూరియా వేస్తే అంత ఎక్కువ దిగుబడి వస్తుందనే అపోహ వల్లే రైతులు అవసరానికి మించి వాడుతున్నారని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సాధారణంగా ఏటా ఒక ఎకరాకు 90 నుంచి 100 కిలోల యూరియా సరిపోతుంది. కానీ మన దగ్గర రెట్టింపు మొత్తంలో చల్లుతున్నారని, దీంతో నేల ఆరోగ్యం ఆరోగ్యం తింటుందని, భూములన్నీ చౌడుగా మారుతుందని చెప్తున్నారని చూస్తా ఉన్నాం. సో ఓకే, ఇప్పుడు రైతుకు తెలియదా అండి ఎంత యూరియా వేయాలి, ఎంత వాడాలి? రైతుకు తెలియదా? ఎక్కువ వేస్తే ఉంటుందా అండి పంట? చనిపోదా? మీరు యూరియా అందించడం మీకు చేత కాక రైతుల మీద ఈ నిబంధన పెడతా ఉన్నారు. సిగ్గుండాలి మీకు మాట్లాడేందుకు. పంట పండించే రైతుకు ఎంత యూరియా వాడాలి, ఎంత మోతాదులో వాడాలి ఆయన స్పష్టంగా కొలుచుకుంటాడు. చాలా పొదుపుగా వాడతారు రైతులు. యూరియాని కానీ మందులు కానీ చాలా పొదుపుగా ఎంత ఎంత లిమిట్లో వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అవసరమైతే తెలుసుకొని సలహాలు తీసుకొని మరి వాళ్ళు రైతులు వాడతారు. మీకు సిగ్గు లేకుండా, సోయి లేకుండా ఇక రైతులు అంటారు యూరియా ఎంత వాడాలో తెలియదట. ఇక ఎంత పడుతుందో ఇట్లా చల్లేస్తున్నారట. యూరియా మీకు చెదగాక మీరు ఈ విధంగా రైతుల మీద అపాటాలు మోపుతారా? ఇదా మీరు చేసేది? ఈసారి 22 లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా. ఇప్పటికే 16 లక్షల టన్నుల వినియోగం. అవసరానికి మించి యూరియా వాడకంతో నష్టమే లేదా నిస్సారమవుతుందంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటూ మనం చూస్తా ఉన్నాం. మాకు తెలుసా అండి, సలహాలు తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు, ఇవన్నీ తప్పుడు రాతలు మీరు రాసేటివి ఈ మొత్తం కూడా.